అందరికీ నమస్కారం. రోజు మనము ఏఎన్ఎన్ టీవీ అవార్డ్స్ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొంటున్నాము. ప్రత్యేకంగా వైద్య రంగము, అదేవిధంగా ఇతర బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎవరైతే వైద్య రంగంలో ఒక డాక్టర్గా, అదేవిధంగా ఒక వైద్యశాలగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖులకు, అదేవిధంగా ఇతర వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళకు ఈరోజు అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏఎన్టీవీ శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్గా, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు సీఈఓగా మీరు క్రమశిక్షణతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళ నేతృత్వంలో మరి అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పెంచుతూ, ప్రత్యేకంగా టీవీ ఛానల్ ద్వారా, పత్రిక ద్వారా ఈ వ్యాపార రంగంలో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, వెన్ను తట్టేటువంటి కార్యక్రమం వాళ్ళు ఈ రకంగా చేయడము మనకందరికీ సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు హెల్త్ విషయంలో ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. గతంలో డాక్టర్ అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే పరిమితమయ్యేది. మనం పార్కులకు వెళ్ళినా సీనియర్ సిటిజన్స్ మాత్రమే వాకింగ్ చేసేది. ఈరోజు పరిస్థితి మారింది. ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో కానీ, మనం తీసుకుంటున్నటువంటి గాలిలో కానీ, మనకున్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి కానీ, ప్రెషర్ కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఆరోగ్యం, అందరం ఆ దిశలో మరి ఆలోచన చేయాల్సిన అవసరం. మనము నేను ముందు ఏ హాస్పిటల్కి ఇనాగ్రేషన్కి పోయినా ఒకటే చెప్తాను, ఈ హాస్పిటల్ అవసరము ప్రజలకు రావద్దు అని. అంటే అందరం ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యమైనప్పుడే హాస్పిటల్. కాబట్టి చాలామంది హాస్పిటల్ బాగుండాలి, పేషెంట్స్ బాగా పెరగాలనుకో, నేను ఉల్టా ఉంటాను. ఆ రకంగా హాస్పిటల్కు పేషెంట్స్ అవసరం రాకుండా మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే, మీకు ఫస్ట్ డాక్టర్ మీరే. ప్రతి వ్యక్తికి డాక్టర్ ఫస్ట్ డాక్టర్ అంటే మనం ఇండిసిప్లిన్గా ఉన్నప్పుడు, మనం కనీసము మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండా అన్ని రకాలుగా జాగ్రత్త. ఈరోజు జీవన విధానాలు మారాయి. మనం గ్రామీణ ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పోల్చి చూసినట్లయితే, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ డిసీజెస్, ఎక్కువ అనారోగ్యానికి గురవుతాం. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు మారుతాం. ఉదయం లేవగానే మనం స్నానం చేసేటప్పుడు బకెట్‌లో నీళ్ళు తీసుకుంటాం, షవర్ నుంచి స్నానం. వంట చేసేటప్పుడు కిందో కూర్చొనో, వంగో వంట చేయరు. ఈరోజు స్టాండ్‌లు పెడుతున్నారు. ప్లాట్‌ఫార్మ్ వస్తున్నాయి, ప్లాట్‌ఫార్మ్ నిలబడి వంట చేయాలి. వంటకు కావాల్సినట్టు దినుసులు ఏదైనా పొడి చేయాలంటే గతంలో మరి చేతులతో మిషన్‌లేసి, అదేవిధంగా తినడానికి మనం కింద కూర్చొని, అది కూడా పద్ధతులు మారి మనం డైనింగ్ టేబుల్, మనం ఆఫీస్ నుంచి బయటికెళ్తే లిఫ్ట్, లోపలికెళ్తే లిఫ్ట్, మరి బాత్రూమ్‌లోకెళ్తే షవరు. అన్నీ ఏ రకంగా తీసుకున్నా మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు టెక్నాలజీ ద్వారా దీని కారణంగా నష్టపోయేది మన శరీరం. శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా జాగ్రత్త. అందుకే ఈరోజు డాక్టర్లు చెప్తా ఉంటారు, వాకింగ్ చేయడం, యోగా చేయడం గానీ చాలా జాగ్రత్త. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని యోగా అనేక సమస్యలకు పరిష్కార మార్గం. యోగా చేయడం కానీ, లేకపోతే వాకింగ్ చేయడం కానీ, శరీర వ్యాయామం చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంత అలవాట్లు, మరి పరిమితమైనటువంటి పద్ధతిలో ఆహారం తీసుకోవాలి. ప్రధానమంత్రిగా చెప్పారు, మనం తీసుకున్న ఆయిల్ ఏదైతే ఉన్నదో 10% తగ్గించుకోవాల్సింది.
ఎందుకంటే ఈరోజు పెరిగిపోతున్నది, అనేక రకాల అనారోగ్యాలకు వస్తాయి. అంటే ఇవాళ మన దేశానికి సంబంధించి విద్యార్థులు ఎక్కువ మంది డాక్టర్గా పట్టాలు తీసుకోవడం కోసం ఇతర దేశాలకి, అక్కడ ఏముందంటే ఇంతే ఉంటుంది, యూనివర్సిటీ మొత్తం అంటే హాల్ అంత ఉంటుంది, అది మెడికల్ కాలేజీ ఇంతే ఉంటుంది. మరి పాపం తల్లిదండ్రులు అప్పు చేసి పిల్లలను చదివిస్తే ఇతర దేశాల్లో సరైన వైద్య విజ్ఞానంకు అందడం. అందుకే ఈరోజు మేము డిసైడ్ చేశాం, ప్రధానమంత్రి ఎవ్రీ డిస్ట్రిక్ట్, దేశంలో ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఉండాలి, మెడికల్ కాలేజ్ లేనటువంటి జిల్లా ఉండకూడదు. అదేవిధంగా ఎండి సీట్లు పెంచాలి, అదేవిధంగా యూనివర్సిటీస్ పెంచాలి. కాన్సెప్ట్ అనేక రకాలుగా మనం ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలని కాదు, రానున్న రోజుల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో చదువు. ఈరోజు పేషెంట్స్ మనం ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. చిన్నగున్నప్పుడు నాకు తెలుసు, నేను నాగేశ్వరరావు మరి లండన్కి వెళ్ళి ఓపెన్ సార్, డాక్టర్ సి నారాయణ రెడ్డి లండన్కి వెళ్ళి, జైపాల్ రెడ్డి గారు ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ మారాలి. మనం ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ భారతదేశానికి రావాలి. భారతదేశంలో చాలా చౌకంగా తక్కువ ఖర్చుతో ఈరోజు ట్రీట్మెంట్ వస్తుంది. అద్భుతమైనటువంటి డాక్టర్స్ మన దగ్గర కూడా ఉన్నారు, అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మధ్యలో మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన లండన్లో బంధువుల డాక్టర్ జీవితమైనటువంటి ఎమర్జెన్సీ డేస్ తర్వాత రాండి అని చెప్పారు. లండన్ చాలా డెవలప్డ్ కంట్రీ, ఆయన తప్పని పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇచ్చి బేగంపేట నేరుగా హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన గంట సేపట్లో సర్జరీ. కాబట్టి అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఈరోజు ఇండియాలో ఉంది. మన హైదరాబాద్ ఈరోజు ఫార్మా ఆర్ నెంబర్ 1. ఈరోజు వ్యాక్సినేషన్, ఈరోజు వరల్డ్లో పెద్ద సెంటర్, వ్యాక్సినేషన్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఈరోజు హైదరాబాద్. అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ కాబట్టి దీన్ని మరింతగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అద్భుతమైన వైద్యం అందించే విధంగా రానున్న రోజుల్లో అందరినీ ప్రోత్సహించాలి. కాబట్టి ఆ దిశలో అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇందాక నుంచి గుడ్ న్యూస్ అని చెప్తూ ఉన్నాము. ఏఎన్ఎన్ ఈజ్ లాంచింగ్ 5 ఛానల్స్. సో ఆ 5 ఛానల్స్ని ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గట్టిగా చప్పట్లు. సో ఏఎన్ఎన్ ఇప్పుడు 1 కాదు 5. Yes, ANN Bhakti, ANN Health, ANN Entertainment, ANN Business, ANN Vidya. So congratulations. And finally, Vivek and Kavya Garu on the stage, please.